హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిక్ 360. మ్యాచ్ నెంబర్ 7 తలా ఫర్ ఏ రీజన్ లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ అండ్ పంజాబ్ కింగ్స్ చపాక్లోని చిదంబరం స్టేడియం మీదుగా తలపడబోతున్నారు. అయితే మ్యాచ్ లో గెలవడానికి ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయంటే తప్పకుండా వెదర్ కండిషన్, పిచ్ రిపోర్ట్ తో పాటు స్టాటిస్టికల్ డేటా మొత్తం అనలైజ్ చేసుకొని ప్లేయింగ్ లెవెల్ నుండి బలాబలాలు చూడాలి. ఇవన్నీ తెలియాలంటే మన వీడియోలో చూసేయాలి. సో దయచేసి చూసాను, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఏ పాయింట్ మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయింది. సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వెదర్ రిపోర్ట్ ఏం చెప్తా ఉంది అంటే డే మొత్తం 32 degrees ఉన్న టెంపరేచర్, ఈవినింగ్ అయిపోయి 23 degrees అయితే డ్రాప్ అయిపోతుంది. దానివల్ల డ్యూ ఫ్యాక్టర్ అయితే తప్పకుండా స్టేడియం లో వచ్చేస్తుంది. రోజంతా బే ఆఫ్ బెంగాల్ లో సూర్యుని వల్ల ఎవాపరేట్ అయిన వాటర్ మొత్తం ఈవినింగ్ మంచు రూపంలో చుక్కుంటుంది. స్టేడియం మొత్తం పరుపులాగా దొల్లి పడేస్తుంది, అంతగా మంచి అయితే ఉంటుంది. సో ఇది పిచ్ ని చాలా ఇంపాక్ట్ చేస్తుంది. ఎందుకంటే 2019-20 వరకు మొత్తం బౌలింగ్ ట్రాక్ లాగే ఉండింది. జస్ట్ 140-150 రన్స్ కొట్టి కూడా డిఫెండ్ చేసుకోవచ్చు. గత 4 సీజన్ నుంచి సినారీ ఎలా మారిపోయిందంటే 180 కొట్టినా కూడా డిఫెండ్ చేసుకోలేని పరిస్థితి. అంతగా డ్యూ అయితే ఇంపాక్ట్ చేస్తా ఉంది. అండ్ పిచ్ కూడా చాలా మారిపోయింది. సో దానివల్ల క్యాప్టెన్స్ అయితే తప్పకుండా చేజ్ చేయడానికి ప్రిఫర్ చేస్తారు అన్ని మ్యాచెస్ లో లాగానే. బట్ ఓవరాల్ స్టాటిస్టికల్ డేటా మనకి ఏం చెప్తా ఉంది అంటే బ్యాటింగ్ ఫస్ట్ చేసే టీమ్స్ ఎక్కువసార్లు గెలిచారు. 92 మ్యాచెస్ జరిగితే 52 times ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ గెలిచాయి. సో అప్పుడంటే సినారియో డిఫరెన్స్ గా ఉంది. ఇప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్ కూడా వచ్చి ఎక్స్ట్రా బ్యాటర్ ఉంటాడు కాబట్టి చేజ్ చేయడమే ఈజీగా మారిపోతూ ఉంటుంది. అండ్ ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే 2019-20 వరకు ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 164 ఉంటే ఇప్పుడు అది 180 క్రాస్ అయిపోయింది. సో దాని వల్ల బ్యాటింగ్ ట్రాక్ లాగా మారిపోయింది. కాబట్టి బుద్ధున్న కెప్టెన్ ఎవరైనా కూడా చూసి బ్యాట్ ఫస్ట్ అయితే ప్రిఫర్ చేయరు. ఎందుకంటే వాళ్ళ కష్టాలు ఎవరు పెట్టుకోవాలనుకోరు కదా. సో దానివల్ల చేజే ప్రిఫర్ చేస్తారు. ఓవరాల్ గా ఈ స్టేడియం లో సిఎస్కే ఎన్ని మ్యాచెస్ ఆడింది అంటే 75 మ్యాచెస్ ఆడింది. క్లోజ్ టు 70% తో అయితే మ్యాచెస్ గెలుస్తూ వచ్చింది. అదే వీళ్ళకి అడ్వాంటేజ్. ఎందుకంటే అలా చెప్పుకోయే స్టాట్స్ లో ఏవి సిఎస్కే అయితే పెద్ద ఆశించిన మేర కలిసి వచ్చేలాగా లేవు. స్టాట్స్ తెలుసుకునే కన్నా ముందు మీరు అందరూ క్రికెట్ ఫాలో అవుతుంటారంటే ప్లేయర్స్ యొక్క ఫిట్నెస్ కూడా చెక్ చేస్తూ ఉంటారు కదా, ఎంత ఫిట్ గా ఉన్నారని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో మనం కూడా అలా ఫిట్ గా అవ్వాలి, ఎక్సర్సైజ్ అని బాగా చేయాలి అని ఏవో జిమ్ లో జాయిన్ అవుతూ ఉంటాం. సో ఇప్పుడు మీకోసం ఒక కాంబో ఆఫర్ అయితే తీసుకొచ్చాను. ఇందులో మొత్తం 5 products ఉంటాయి. ఒక ఆర్మ్ టైట్నర్ ఉంటుంది, తర్వాత థై స్ట్రెంగ్తనర్ ఉంటుంది, పొట్ట పైన ఫ్యాట్ కరిగించే ఒక బెల్లీ ఫ్యాట్ బర్నర్ ఉంటుంది, దాంతో పాటు మీకు ఒక రోలర్ ఉంటుంది. దానివల్ల మీ బ్యాక్ అండ్ ఆర్మ్స్ తో పాటు షోల్డర్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. సో ఈ 5 products ఎప్పుడు అబౌట్ 2000 అయితే ఉంటాయి. ఇప్పుడు జస్ట్ 777 rupees కి ఈ 5 products వస్తా ఉన్నాయి. మీరు జస్ట్ కూర్చొని మీ ఇంట్లోనే జిమ్ మొత్తం సెటప్ చేసుకొని చేసేసుకోవచ్చు. ఇది కింద కామెంట్ లో పిన్ చేసి పెడితే ఆథరైజ్ అమెజాన్ లింక్ ఉంటుంది. ఒకసారి చెక్ చేసి ఎవరికైనా నచ్చితే ఈ ఆర్డర్ ని ప్లేస్ చేసి మొత్తం ఫిట్ గా తయారైపోండి. అండ్ ఇంకొక ప్రోడక్ట్ కూడా తీసుకొచ్చాను. ఈ ప్రోడక్ట్ ఏంటి అంటే ఎవరైనా అడ్వాన్స్ జిమ్ చేస్తూ ఉంటారు కదా, సో వాళ్ళ కోసం యూజ్ అవుతుంది. ఇదేంటి అంటే BMI క్యాలిక్యులేటర్ అనమాట. ఒక వెయింగ్ మిషన్ లాగా ఉంటుంది. అప్ టు 180 kgs వరకు దీనిపైన వెయిట్ అయితే పెట్టచ్చు. మీరు దీనిపైన ఎక్కి నించోగానే మీ బాడీలోకి ఎలక్ట్రిక్ రేస్ పంపిస్తుంది. ఆ రేస్ ఏం చేస్తుందంటే మొత్తం 18 types ఆఫ్ టెస్ట్ చేసి మీ బాడీ ఫిజికల్ ఎబిలిటీ ఏముంది అనేది వెంటనే మీ యాప్ కి అయితే ఒక నోటిఫికేషన్ రూపంలో పంపిస్తుంది. యాప్ లో గ్రాఫ్ కూడా చూపిస్తుంది. టోటల్ గా మీ మజిల్ స్ట్రెంత్, మీ ఫ్యాట్ లెవెల్స్, మీ బాడీలో వాటర్ లెవెల్స్, మీ బోన్ స్ట్రెంత్, బోన్ వెయిట్ మొత్తం అన్ని క్యాలిక్యులేట్ చేస్తుంది. సో జిమ్ వర్కౌట్ చేసుకోవడానికి, ఫిట్ అవ్వడానికి చాలా యూజ్ అవుతాయి. మనమందరం కూడా ఫిట్ గా ఉండాలి కాబట్టి ఈ 2 products కింద కామెంట్ లో పిన్ చేసి పెడతాను, చెక్ చేసి. ఒకటి 777 ఉంది, ఇంకొకటి జస్ట్ 899 ఉంది. ఈ ప్రోడక్ట్స్ ఎప్పుడైనా కూడా 3000 అబోవ్ ఉంటాయి. ఇప్పుడు 24 hours ఆఫర్ అయితే నడుస్తుంది. సో ఇక స్టాట్స్ లోకి వెళ్ళిపోతే చెన్నై సూపర్ కింగ్స్ ఓవరాల్ గా 32 times పంజాబ్ కింగ్స్ అగైన్స్ గా మ్యాచెస్ ఆడితే 16 times వీళ్ళు గెలిచారు, 16 times వాళ్ళు గెలిచారు. రికార్డ్ ఈవెన్ గా ఉంది. ఈ మ్యాచ్ లో ఎవరు గెలిచి ముందుకు వెళ్తారో చూడాలి. ఇక లాస్ట్ 5 matches రికార్డ్ ఎలా ఉంది అంటే పంజాబ్ కింగ్స్ సిఎస్కే అవుట్ ప్లే చేసేసింది. 4 times గెలిచింది. సిఎస్కే జస్ట్ ఒక్కసారి మటుకే గెలిచింది. ఇంకొక స్టాట్ ఏంటి అంటే హోమ్ లో కూడా అంతే సిఎస్కే ని పంజాబ్ కింగ్స్ డామినేట్ చేసింది. సర్ప్రైజింగ్ గా సిఎస్కే లో ఎవరైనా మ్యాచెస్ ఆడాలంటే చాలా త్వరపడుతూ ఉంటారు. బట్ పీబీకేఎస్ మటుకు 9 matches లో 5 matches గెలిచింది. అండ్ 2023 నుంచి కన్సిక్యూటివ్ గా 3 హోమ్ మ్యాచెస్ ని సిఎస్కే అయితే పీబీకేఎస్ అగైన్స్ గా లాస్ అయింది. సో ఇది వాళ్ళని చాలా తీవ్రంగా కలవర పెడుతుంది. అండ్ లాస్ట్ సీజన్ లో కూడా 6 out of 5 matches హోమ్ గేమ్స్ ఓడిపోయారు. కాబట్టి ఎటు చూసినా కూడా సిఎస్కే స్టాటిస్టికల్ డేటా అయితే అంత గొప్పగా లేదు పీబీకేఎస్ కి అగేన్స్ట్ గా. సో ఎలాగో సిఎస్కే గురించి మాట్లాడుకున్నాడు కాబట్టి 2 teams యొక్క కాంపోజిషన్ లో భాగంగా సిఎస్కే యొక్క కాంపోజిషన్ ఎలా ఉందో చూడాలి అంటే లాస్ట్ మ్యాచ్ ని కాస్త రివైండ్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ వద్ద చాలా ఇంజురీస్ బారిన పడిన ప్లేయర్స్ ఉన్నారు. బెంచ్ పైన ధోని అట్లాంటి ప్లేయర్ కూర్చున్నాడు. తర్వాత డువాల్ బ్రేవిస్ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసే ప్లేయర్ కూడా లాస్ట్ మ్యాచ్ కి అందుబాటులో లేడు. సో ఈ మ్యాచ్ కూడా నో డౌట్స్ వాళ్ళు అయితే అందుబాటులోకి రారు. ఇంకో 2 matches వరకు అందుబాటులో ఉండరని అప్పుడే చెప్పారు. కాబట్టి డువాల్ బ్రేవిస్ అండ్ ధోని లేకుండా ఈ మ్యాచెస్ ఆడతారు. బట్ ప్లేయింగ్ 11 లో కొన్ని చిన్న చేంజెస్ అయితే చేయాలి. ఏదో లాస్ట్ మ్యాచ్ ఓడిపోయామని చెప్పట్లేదు, కానీ లాస్ట్ మ్యాచ్ ఓడిపోవడానికి చాలా సెవరల్ రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ లేని ప్లేయింగ్ 11, దాంతో పాటు వాళ్ళ కాంబినేషన్ సరిగ్గా సెట్ కాలేదు. మీరు ఇదే పీబీకేఎస్ అయినా తీసుకుంటే గతంలో కాంబినేషన్ సెట్ గా చాలా మ్యాచెస్ ఓడిపోయారు. సో సేమ్ చెన్నై సూపర్ కింగ్స్ కూడా అంతే. యంగ్స్టర్స్ అందరినీ ఎక్కువ మంది పెట్టుకుంది కాబట్టి ఇంకా ప్రాపర్ విన్నింగ్ వేసుకోవడానికి టైం పడుతుంది. సో దాని వల్ల వాళ్ళ మ్యాచ్ ఓడిపోయారు. కుదిరిన తొందరగా దాన్ని మర్చిపోయి పాజిటివ్ నోట్ తో వెళ్ళి ఈ మ్యాచ్ లో బెటర్ బౌలింగ్ ఆప్షన్ అండ్ బెటర్ బ్యాటింగ్ డెప్త్ ఇంక్రీజ్ చేసుకుని
తీసుకోవడానికి మహేష్ మాత్రే ప్లేస్ లో ప్రశాంత్ వీర్ కనుక తీసుకొని వచ్చి నంబర్ 7 లో ఆడించుకుంటే ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ ఉంటుంది. మీరు 14 కోట్లు పెట్టిన ఒక స్కిల్ఫుల్ ఆల్రౌండర్ ని బెంచ్ పైన కూర్చోవడం అక్షరాల తప్పు కాబట్టి ఆయుష్ మాత్రే కన్సిస్టెన్సీ కూడా అంత గొప్పగా ఏం లేదు కాబట్టి అతని ప్లేస్ లో ప్రశాంత్ వీర్ తీసుకొని వచ్చి నంబర్ 3 లో సర్ఫరాజ్ ఖాన్ ఇంపాక్ట్ ప్లేయర్ రూపంలో ఆడిస్తే సరిపోయింది. ఎందుకంటే సర్ఫరాజ్ ఖాన్ కి రీసెంట్ గా కంక్లూడ్ అయిన సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో అద్భుతమైన రికార్డు ఉంది నంబర్ 3 లో. జస్ట్ 6 మ్యాచెస్ లోనే 329 రన్స్ స్కోర్ చేశాడు. 47 బాల్ 100 కూడా ఉంది. ఆల్ ఇంపార్టెంట్ స్ట్రైక్ రేట్ 203 ఉంది, విచ్ ఇస్ టూ గుడ్. దానికోసమని అతన్ని వికెట్లు పడితే తెస్తాం అట్లా ఇలా లేకుండా ప్యూర్ మైండ్ సెట్ తో అతన్ని ప్లేయింగ్ లెవెన్ లోకి పెట్టేసుకుని నంబర్ 3 లో ఆడి చేసుకుంటే సరిపోతుంది. అది మినహాయిస్తే అవుట్ అండ్ అవుట్ ప్లేయింగ్ లో అయితే చాలా స్ట్రాంగ్ గానే ఉంది. లాస్ట్ మ్యాచ్ ఆ ఇన్ఎక్స్పీరియన్స్ వల్ల ఓడిపోయారు కొన్ని ర్యాష్ షాట్స్ కి వెళ్ళి. సో అంతేగాని ఓ పెద్ద డీలా పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. జస్ట్ ఒక చేంజ్ చేసి వెళ్తే సరిపోతుంది. ఒకసారి ప్లేయింగ్ లో చెప్తా చూడండి. ఓపెనర్స్ గా రుతురాజ్ గైక్వాడ్ అండ్ సంజు శాంసన్, సర్ఫరాజ్ ఖాన్ అట్ నంబర్ 3, మాథ్యూ షాట్ అట్ నంబర్ 4, శివం దూబే అట్ నంబర్ 5, కార్తిక్ శర్మ అట్ నంబర్ 6, ప్రశాంత్ వీర్ అట్ నంబర్ 7, జేమీ ఓర్టన్ అట్ నంబర్ 8, అంశుల్ కాంబోజ్ అట్ నంబర్ 9, నూర్ అహ్మద్ అట్ నంబర్ 10 and Matt Henry at number 11. ఇక ఖలీల్ అహ్మద్ విల్ బి దేర్ ఇంపాక్ట్ ప్లేయర్. సో ఇక పంజాబ్ కింగ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే వీళ్ళు లాస్ట్ మ్యాచ్ ఎంత అవుట్ ప్లే చేసి మనకి గెలిచారో మనందరికీ తెలుసు. బ్యాటింగ్ లో 110 వరకు 3 వికెట్స్ కోల్పోయి బెటర్ రన్ రేట్ తో గెలుస్తారు అనుకున్నాం. బట్ లాస్ట్ 30 రన్స్ కే వాళ్ళు 4 వికెట్స్ టపటపా కోల్పోయారు. బట్ ఇంకొకసారి డెబ్యూ చేసిన యంగ్స్టర్ కూపర్ కానలీ నించోని మ్యాచ్ ని ఫినిష్ చేసి వచ్చాడు, విచ్ ఇస్ టూ గుడ్ అని చెప్పాలి. గతంలో గ్లెన్ మ్యాక్స్వెల్ చేసేవాడు సేమ్ లైక్లీ ఆల్రౌండర్, ఆర్థోడాక్స్ స్పిన్ కూడా వేయగలడు. సో అతని ఇంక్లూజన్ వాళ్ళకి ప్రాపర్ గా యూజ్ అయిపోతుంది. సో మ్యాచెస్ గెలిచి వస్తున్నారు కాబట్టి ప్లేయింగ్ లో అయితే అంత ఈజీగా చేంజ్ అయ్యారు. ఎందుకంటే గత మ్యాచ్ కంప్లీట్ అయ్యాక అందరూ హర్ప్రీత్ బార్ ఉంటే బాగుంటుంది అనుకున్నారు. సో కూపర్ కానలీ బౌలింగ్ వేయగలడు కాబట్టి విన్నింగ్ కాంబినేషన్ డిస్టర్బ్ చేయరు. బట్ నోటబుల్ గా ఒకసారి ప్లేయింగ్ లెవెన్ చూసేద్దాం. సో వాళ్ళ ఓపెనర్స్ చూసేద్దాం. ప్రియాంశు ఆర్య అండ్ సిమ్రాన్ సింగ్ విల్ బి దేర్ ఓపెనర్స్. కూపర్ కానలీ అట్ నంబర్ 3, శ్రేయస్ అయ్యర్ అట్ నంబర్ 4, మార్కస్ స్టైనిస్ అట్ నంబర్ 5, నెహాల్ వదేరా అట్ నంబర్ 6, శశాంక్ సింగ్ అట్ నంబర్ 7, మార్కో ఎన్సన్ అట్ నంబర్ 8, విజయ్ కుమార్ విశాఖ్ అట్ నంబర్ 9, యుజ్వేంద్ర చహల్ అట్ నంబర్ 10 అండ్ ఆట్నిల్ బాట్మెన్ అట్ నంబర్ 11. హర్షదీప్ సింగ్ విల్ బి దేర్ ఇంపాక్ట్ ప్లేయర్. సో రెండు టీమ్స్ గురించి చూసేసాం కదా. ఇప్పుడు గెలవడానికి ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయో చూడాలి అంటే రీసెంట్ ఫార్మ్ అండ్ స్టాటిస్టికల్ డేటా ప్రకారం పంజాబ్ కింగ్స్ కి బెటర్ ఎడ్జ్ కనిపిస్తా ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ ఇంకా వాళ్ళ ప్లేయింగ్ లోనైతే అయితే చాలా స్ట్రెంథెన్ చేసుకోవాలి, సెటప్ కూడా చేసుకోవాలి. ఉన్న ప్లేయర్స్ అందరూ ఒక కూర్పులాగా ఫామ్ అయ్యి ఒక చైన్ సిస్టమ్ లాగా ఒకరి తర్వాత ఒకరు అందరూ అరేంజ్ అయిపోయి ప్రాపర్ గా డిస్ప్లే చేస్తే తప్ప పంజాబ్ కింగ్స్ ని అవుట్ ప్లే చేసే అవకాశం అయితే ఉండదు. ఎందుకంటే వాళ్ళు లాస్ట్ మ్యాచ్ డ్రామాటిక్ కొలాప్స్ నుంచి కోలుకోవడానికి టైం పడుతుంది కాబట్టి వాళ్ళు ఫ్రెష్ మైండ్ సెట్ తో కనుక రాకపోతే ఇంకొకసారి పంజాబ్ కింగ్స్ కి హోమ్ గేమ్ ఇచ్చేక తప్పదు. ఇక ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఎవరు అంటే సిఎస్కే సైడ్ నుంచి మరొకసారి సంజు శాంసన్ ని పిక్ చేసుకుంటారు. కన్సిస్టెంట్ పర్ఫార్మర్, లాస్ట్ మ్యాచ్ ఒకటి రన్స్ రాలేదు తప్ప ఓవరాల్ గా రన్స్ అయితే బానే ఉన్నాయి. ఇక పీబీకే సైడ్ నుంచి ప్రియాంశ్ ఆర్యన్ పిక్ చేసుకుంటున్నాను. లాస్ట్ వీళ్ళు తలపడినప్పుడు ఫాస్టెస్ట్ 100 చేశాడు సిఎస్కే పైనే. ఒక సైడ్ 40కే 4 వికెట్స్ పడినప్పటికీ అట్లా మనకు నించోని 6 స్కోర్ చేశాడు. సో దానివల్ల ప్రియాంశ్ ఆర్యన్ నా ప్లేయర్ టు వాచ్ అవుట్ కింద పిక్ చేసుకుంటాను. ఓవరాల్ గా ఇవి మన అనాలిసిస్ అండ్ మన అప్డేట్స్. సో మీకు ఎవరికైనా ఫిట్ గా అవ్వాలనే ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి కామెంట్ లో 2 ప్రోడక్ట్స్ యొక్క లింక్ పిన్ చేసి పెడతా, చెక్ చేసి చూడండి. 377 ఒక ప్రోడక్ట్ అండ్ 899 ఒక ప్రోడక్ట్. సో ఇది వీడియో మనకి చూస్తుంది. అందరికి సెలవు. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. అంటే వీడియో వచ్చితే లైక్ చేసి ఛానల్ మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్.